ఓకే. సో లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం గదా! సో వేరియబుల్స్ అంటే ఎలా ఎలా డిక్లేర్ చేయాలి ఇయన్నీ మనం చూసాము. సో తర్వాత హ్మ్. ఎక్కడో ఆగాం గదా! ఇక్కడ ఫంక్షన్స్ గురించా? ఫంక్షన్స్ చెప్తున్నాను. సో ఎవరో ఏదో డౌట్ అడిగినట్టున్నారు గదా! నిన్న ఫంక్షన్స్ మీద. రిటర్న్ అంటే ఏంటి? హలో. ఓకే. సో యాహ్! ఆహ్, ఆ, ఫంక్షన్స్ గురించి ఏదో డౌట్ అడిగింది. నేను లేనండి నిన్న సెషన్లో. ఓకే. సో ఫైన్. సో నేను ఒకసారి ఫస్ట్ నుంచి వస్తానండి. తర్వాత ఫంక్షన్స్ దగ్గరికి వద్దాం. ఓకే. సో డే 3లో ఏంటంటే మనము డేటా టైప్స్ గురించి చెప్పుకున్నాము. సో డేటా టైప్స్ ఇంటూ ఫ్లోట్, స్ట్రింగ్, లిస్ట్, మ్యాప్ ఉంటాయి. బూలియన్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు గెట్ ద టైప్ ఆఫ్ ద డేటా, గెట్ దట్, గెట్ సింపుల్ నేమ్, ఈ టూ మెథడ్స్ ఇవ్వాలి. గెట్ క్లాస్ అండ్ గెట్ సింపుల్ నేమ్ అని టూ మెథడ్స్ ఇవ్వాలి. ఓకే. సో తర్వాత మెథడ్స్ అన్ని ఒక చోట రాసుకోండి, నోట్స్ లో రాసుకోండి. అండ్ తర్వాత టైప్ కాస్టింగ్ చూసాము. సో టైప్ కాస్టింగ్ లో హౌ టు క్యాష్ ద టైప్, అంటే ఇంటీజర్ టు ఫ్లోట్ ఎలా మార్చాలి, ఫ్లోట్ టు ఇంటీజర్ ఎలా చేంజ్ చేయాలి. తర్వాత ఓన్లీ న్యూమరికల్ స్ట్రింగ్స్ మాత్రమే కాస్టింగ్ లో వర్క్ అవుతాయి. నార్మల్ స్ట్రింగ్స్ నేమ్స్ కానీ అట్లాంటివి ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే అది కన్వర్షన్ లో వర్క్ అవ్వదు అని చెప్పాను. అండ్ టూ ప్రిడిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. వన్ ఈజ్ ద టూ ఇంటీజర్, వన్ ఈజ్ ద టూ ఫ్లోట్. టూ ఇంటీజర్, టూ ఫ్లోట్ ఓకే. అనే టూ మెథడ్స్ వాడి మనము కుకింగ్ చేస్తాం. సో తర్వాత తర్వాత ఆపరేటర్స్ చెప్పుకున్నాము. దేర్ ఆర్ హ్యూజ్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ లైక్ అథమెటిక్ ఉంది, రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఉన్నాయి, కన్కాటినేషన్ ఉన్నాయి, అసైన్మెంట్ ఉంది, టర్నరీ, ఐడెంటిటీ, ఇట్లా ఉన్నాయి. సో అథమెటిక్ లో చెప్తున్నాము అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్ అండ్ పవర్ ఆల్సో. పవర్ కూడా ఉంది. అండ్ కమింగ్ ఈక్వల్, అంటే ఈక్వాలిటీ చెక్ చేయడానికి ఈక్వల్ టు వాడతారు. బోత్ ఆర్ ఈక్వల్ అని. అండ్ నాట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్సో. ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ ఎండ్ ఉంటుంది, లాజికల్ ఆర్ ఉంటుంది, లాజికల్ నాట్ ఉంటుంది. అండ్ లాజికల్ ఎండ్ బోత్ ఆర్ ట్రూ, వెరీ ట్రూ, రెండు ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. లాజికల్ ఆర్ లో అట్లా కాదు. ఎనీ కేస్ ట్రూ ఉంటే ఫైనల్ అవుట్పుట్ ట్రూ. ఏ కేసులో ట్రూ. సార్ మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడేం వినిపించట్లేదు సార్. శ్రీనివాస్ గారు. హలో. శ్రీనివాస్ గారు, మీ వాయిస్ డౌన్ అయిందండి, వినపట్లేదు. హలో. హలో. చాట్ లో మెసేజ్ నాట్ పెట్టండి. చాట్ లో మెసేజ్ పెట్టేస్తాను. ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. కాల్ చూసారా? కాల్ చేయండి లేదంటే లక్ష్మి గారు. చేస్తున్నానండి. అని చెప్పుకుంటా పోతున్నట్టున్నారు. ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు. అవును, ఒకసారి చేయండి. చేస్తానండి. సార్ శ్రీను వెళ్తున్నారు.
అదే నేను చాట్లో కూడా పిన్ చేశారు చూడండి. Now I am audible or not? ఎస్ సార్. Now you're audible. అది నేను రిపీట్ చేస్తానండి, నో ప్రాబ్లం. కొద్దిగా పెంచండి, ఇంకా కొద్దిగా పెంచండి. Now is okay? యా ఓకే సార్. That's fine. Okay, so let's go with day 4 onwards. Yeah, day 3. సో డే 3లో మనము డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో డేటా టైప్స్ అంటే లైక్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, లిస్ట్, టపుల్, లిస్ట్, మ్యాప్. ద సేమ్ టైమ్ యూ విల్ బి హ్యావింగ్ ద సార్ మీరు ఏదో కంట్రోల్ చేస్తున్నారు. సో సారీ అండి, పొరపాటున క్లిక్ చేశాను. ఓకే అది మిమ్మల్ని కొద్దిగా డిస్టర్బ్ చేద్దామని ఓకే చేశాను. అంటే మీరు చూసుకోవట్లేదు చాట్ అని అంటే నేను లక్ష్మి గారు కాల్ చూడలేదు, చేశాను. అంటే వెళ్తున్నా, నేను క్లాస్ చెప్తూ వెళ్తున్నా, చాట్ చూడలేదు. అంటే అందుకే నేను జస్ట్ ఉందేమో మీకు అని నాకు అడిగాను. థాట్ వచ్చింది. సరే నెట్ బాగానే ఉంది, మేబీ వినిపిస్తుందేమో అనిపిస్తుంది. ఓకే, ఫైన్. So, in day 3, we discussed about the data types, integer, float, string, list, map, and boolean ఇవన్నీ ఉంటాయి. And whenever you want to get the type of the data, ఈ మెథడ్ వాడుకోవాలి. get class, get simple name. ఎక్కడైనా notes లో రాసుకోండి ఇవన్నీ. సో ఈ మెథడ్స్ ఇవన్నీ రాసుకోండి. సో తర్వాత డే 4లో మనము ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాము, టైప్ కాస్టింగ్ అని. సో టైప్ కాస్టింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇంటీజర్ నుంచి ఫ్లోట్ మారాలి, లేకపోతే ఫ్లోట్ నుంచి ఇంటీజర్ కి చేంజ్ చేయాలి, అలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు టైప్ కాస్టింగ్ ఉంటుంది. బట్ స్ట్రింగ్ డేటాకి టైప్ కాస్టింగ్ ఉండదు. స్ట్రింగ్ డేటాలో కూడా న్యూమరికల్ స్ట్రింగ్స్ కి మాత్రము టైప్ కాస్టింగ్ వర్క్ అవుతుంది. లైక్ ఇట్లాంటి దాన్ని ఇంటీజర్ కి మనం కన్వర్ట్ చేయొచ్చు. అదే కానీ మనము నేమ్స్ కానీ ఏదైనా క్యారెక్టర్ డేటా ఎంటర్ అయితే దాన్ని కన్వర్ట్ చేయడానికి నాట్ పాసిబుల్. దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ద టైప్ కాస్టింగ్ ఓవర్ దేర్. అండ్ కమింగ్ టు ద వన్ మోర్ థింగ్, డే 5 మనము ఆపరేటర్ స్టార్ట్ చేసాము. ఆపరేటర్స్ లో నార్మల్ గా యాజ్ యూజువల్ గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగానే గ్రూవీలో కూడా అర్థమాటిక్, లాజికల్, రిలేషనల్, కన్కాటినేషన్, అసైన్మెంట్, టర్నరీ, ఐడెంటిటీ ఇవన్నీ ఉన్నాయి. అర్థమాటిక్ యాజ్ యూజువల్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్, పవర్. అండ్ రిలేషనల్ యాజ్ యూజువల్ డబుల్ ఈక్వల్ టు అనేది ఏం చేస్తుంది అంటే, సో దెర్ ఇస్ అ question like what is the difference between equal to and double equal to? Equal to is one operator, double equal to is also one operator. Equal to is what type of operator? Equal to is assignment operator. Equal to is assignment operator. And for example, I want to assign x is equal to 5 అనుకోండి. X is equal to 5. Now what is happening? This 5 is assigning to the x. This 5 is assigning to the x. సో అంటే ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు చెక్ దిస్ ఎస్ డబుల్ ఈక్వల్ టు ఎస్ ఆర్ నాట్.
అంటే I just want to check the equality. Whenever I want to check the equality, double equal to I want to use. సో డబుల్ ఈక్వల్ టు అనేది రిలేషన్ చెక్ చేస్తుంది, రిలేషన్ అనేది చెప్తుంది, బట్ ఇది మాత్రం అసైన్మెంట్ చెప్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి. దెన్ కమ్ టు ద లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ యాజ్ యూజువల్ ఉన్నాయి. కమ్ టు ద లాజికల్ ఇంపార్టెంట్, లాజికల్ ఎండ్, లాజికల్ ఆర్ నాట్. లాజికల్ ఎండ్ అంటే ఏం లేదండి, రెండు ట్రూ అయితేనే ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫాల్స్ ఉంటుంది, అది లాజికల్ ఎండ్. లాజికల్ ఆర్ అలా కాదు. లాజికల్ ఆర్ లో ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ట్రూ ఉంటుంది. రెండు ఫాల్స్ ఉంటే అప్పుడు మాత్రమే ఫాల్స్ ఉంటుంది, అది ఆర్. నాట్ అంటే ఏం లేదు, ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. సో తర్వాత డే 6 లో we gone with one more operator called assignment operator. ఈక్వల్ టు చెప్పాము, అండ్ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, స్లాష్ ఈక్వల్ టు, ఇవన్నీ అసైన్మెంట్ ఆపరేటర్ కింద వస్తాయి. మనం ప్రోగ్రామ్ కూడా రాసాము, ఒకసారి చూసుకోండి ఒకసారి. మళ్ళీ మీరు ఎడిటర్లో ప్రాక్టీస్ చేసుకోండి, అంటే లైక్ దీని మీద ఎక్లిప్స్లో కానీ అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. టెర్నరీ అంటే ఏం లేదండి, టెర్నరీ ఆపరేటర్ ఈజ్ సంథింగ్ లైక్ if else type of thing. If something is true, execute something. If it is not going to be true, execute something. ట్రూ అయితే కొంత పార్ట్ ఎగ్జిక్యూట్ చేయమంటాము, ఫాల్స్ అయితే కొంత పార్ట్ ఎగ్జిక్యూట్ చేయమంటాము. ట్రూ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి క్వశ్చన్ మార్క్ పెడతాము, ఫాల్స్ అయ్యేదానికి కోలన్ పెడతాం. అంటే అయితే ఏంటి, కాకపోతే ఏంటి అని అంటాం. దాన్ని టెర్నరీ ఆపరేటర్ అంటారు. సో యూ కెన్ సమ్ టైమ్ యూ విల్ బి యూజింగ్ దిస్ టెర్నరీ ఆపరేటర్స్ ఇన్ ద సింపుల్ కేసెస్. సో తర్వాత కండిషన్స్ చెప్పుకున్నాము, లూప్స్ చెప్పుకున్నాం కదా. కండిషన్స్కి వస్తే కండిషన్స్ ఆర్ త్రీ టైప్స్ అండి. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్. మేజర్గా ఈ మూడు వాడతారు ఎక్కువ, స్విచ్ ఎక్కువ వాడరు. ఇఫ్ అంటే ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ ని చెక్ చేస్తుంది. ఇఫ్ ఎల్స్ అంటే ట్రూ బ్లాక్ ని అట్ ద సేమ్ టైం ఫాల్స్ బ్లాక్ ని కూడా చెక్ చేస్తుంది. ట్రూ బ్లాక్ అండ్ ఫాల్స్ బ్లాక్. తర్వాత ఎల్స్ ఇఫ్ అంటే it is going to be checking n number of true blocks. If something is not going to be done, it will directly go to the false block. Okay, am I clear all these things? మీకు కావాలంటే మళ్ళీ రాయమన్నా కూడా రాస్తానండి, దట్ ఈస్ నాట్ ఇష్యూ. క్లిప్స్ లో రాయమంటే మళ్ళీ రాస్తాను. ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఈజీగానే ఉంటాయి, కాబట్టి మేజర్ గా కాన్ఫ్లిక్ట్ రాకపోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ రాయమంటే రాస్తాను మళ్ళీ, దట్ ఈస్ నాట్ ఇష్యూ. లేదు సార్, ఇవి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మన సిపి దాని మీద ఎక్కువ కొంచెం టైం స్పెండ్ చేయాలి. అందుకే ఒకసారి రివ్యూ చేస్తున్నాను, లైక్ ఫంక్షన్స్ లో వెళ్ళిపోదాం. సరే, తర్వాత స్ట్రింగ్ కన్కాటినేషన్ చూసాము. స్ట్రింగ్ కన్కాటినేషన్ మీన్స్ ప్లస్ సింబల్ కదా. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ ద ప్లస్ సింబల్, దట్ ఈస్ ద కన్కాటినేషన్. అంటే ఇప్పుడు నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి అరిథమెటిక్ ఆపరేటర్ లాగా వర్క్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ గో టు కన్కాటినేషన్. సో అది ప్లస్ సింబల్. సో తర్వాత స్ట్రింగ్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు మనం చూసాం. సో స్ట్రింగ్ ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, స్ట్రింగ్ ని ఎలా కంటైన్స్ చేయొచ్చు, రీప్లేస్ ఎలా చేయొచ్చు. దెర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ బి డన్ హియర్. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసుకోండి. డే 10 తర్వాత ఇవన్నీ స్ట్రింగ్ ఆపరేషన్స్. మేబీ డే 11 లిస్ట్ మీద ఆపరేషన్స్ చేసాం. అంటే లిస్ట్ ఎలా ఉంటుంది, లిస్ట్ లో నుంచి వాల్యూ ఎలా పికప్ చేయొచ్చు, లేకపోతే లిస్ట్ లోకి వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇలాంటి కొన్ని ఆపరేషన్స్ చేసాము. తర్వాత లిస్ట్ అరే మెథడ్స్ కూడా కొన్ని రాసాము. సో ప్లాటర్న్ లిస్ట్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద టూ లిస్ట్ ఐటమ్స్ ఎలా చేయాలి, ఈ మెథడ్స్ అన్ని ఒకసారి మీరు ఎక్కడైనా రాసుకోండి నోట్ ప్యాడ్ లో. ఫైన్. మ్యాప్స్ అంటే ఏం లేదండి, మ్యాప్ ఇట్ ఈస్ ఆల్సో కలెక్షన్, బట్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అంట. కీ వాల్యూ పేర్స్ ఎప్పుడైతే కలెక్షన్ లో పెడతామో అది మ్యాప్ అవుతుంది. అండ్ కీ అండ్ వాల్యూ సపరేటెడ్ విత్ ద కోలన్, కీ వాల్యూ పేర్ సపరేటెడ్ విత్ కామా. అంటే మీకు రియల్ టైంలో వెన్ ఎవర్ యూ రీడ్ జేసన్ డేటా యాజ్ అరే, మీకు లిస్ట్ లోకి పాపులేట్ చేసుకోవచ్చు. వెన్ యూ ఆర్ రీడింగ్ ద జేసన్ డేటా యాజ్ ఆబ్జెక్ట్, దెన్ యూ కెన్ కీప్ ఇన్ టు ద మ్యాప్స్ లోకి మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని మేజర్ గా గుర్తుపెట్టుకోండి.
సో అది మ్యాప్ గురించి. సో మ్యాప్ మీద కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ కూడా మనం వర్కౌట్ చేసాము. ఒకసారి రీక్యాప్ చేసుకోండి. ఒక మ్యాప్ని ఎలా క్రియేట్ చేయాలి, రెండు మ్యాప్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా మెర్జ్ చేయాలి. సో తర్వాత జేసన్ గురించి మనం మాట్లాడుకున్నాము. జేసన్ ఈజ్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని చెప్పాను. అండ్ జేసన్ ఈజ్ బేసికలీ నాట్ అ ప్రోగ్రామింగ్, ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద డేటా బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో డేటాని ఎక్స్పోర్ట్ చేయడానికి లేకపోతే ఎక్స్చేంజ్ చేయడానికి వాడతాము. అండ్ జేసన్ ఫైల్స్ వచ్చేసి .json ఫార్మాట్ లో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఏపీఐస్ జేసన్ లోనే ఉంటాయి నౌడేస్, లైక్ రిక్వెస్ట్ ఏపీఐ కానివ్వండి, రెస్పాన్స్ ఏపీఐ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద జేసన్ ఓన్లీ. అండ్ జేసన్ కి రెండు గ్లోబల్ రూట్ పాయింట్స్ ఉన్నాయి. ఎయిదర్ ఇట్ మే బి ఆబ్జెక్ట్ ఆర్ అరే. ఆబ్జెక్ట్ అయితే ఎలా ఉంటుంది, అరే అయితే ఎలా ఉంటుంది. ఆబ్జెక్ట్ అయితే ఏం లేదండి, కర్లీ బ్రేసెస్ తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేసెస్ తో ఎండ్ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్ ద కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అండ్ కీ అండ్ వాల్యూ సపరేటెడ్ విత్ కోలన్. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ జేసన్ లో, జేసన్ ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ డబల్ కోట్స్ లోనే ఉంటుంది, సింగిల్ కోట్స్ వాడకూడదు. డబల్ కోట్స్ మాత్రమే వాడాలి. ఎందుకంటే పైథాన్ లో స్ట్రింగ్ ని ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు, సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, ట్రిపుల్ సింగిల్ కోట్స్, ట్రిపుల్ డబుల్ కోట్స్. జేఎస్ లో ఎలా అయినా డిఫైన్ చేయొచ్చు, జావాలో ఇలా డిఫైన్ చేస్తాం, అలానే జేసన్ లో ఇలా డిఫైన్ చేస్తాం. ఇది మీకు రూల్స్ రాశాను ఇక్కడ. పైథాన్ లో అయితే ఇది, జేఎస్ లో అయితే ఇది. జేఎస్ అంటే ఏం లేదు, జావా స్క్రిప్ట్. జావాలో ఇది, తర్వాత జేసన్ లో ఇది. తర్వాత కమింగ్ టు ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అని చెప్పాను. సో వెన్ ఎవర్ యూ క్రియేట్ ఆబ్జెక్ట్, కర్లీ బ్రేసెస్ తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేసెస్ తో క్లోజ్ అవుతుంది. మీకు వ్యాలిడేట్ చేసుకోవడానికి జేసన్ linty.com అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రాసే ప్రాపర్ జేసన్ ప్రాపర్ ఉందా లేదా అనేది వ్యాలిడ్ చేసుకోండి. సో అలానే మనకు యారే ఉంది కదా, జేసన్ యారే ఉంది. యారే అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా మనం యారేలో పెట్టుకోవాలి. అండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ నీడ్ రైట్ కాంప్లెక్స్ జేసన్ కూడా రాసుకోవచ్చు అండి. కాంప్లెక్స్ జేసన్స్ వస్తాయి మనకు రియల్ టైంలో, ఎందుకంటే మేబీ అ ట్రీ, maybe a collection, it may be a collection of objects, or it may be an object of collections, whatever it may be. రియల్ టైంలో ఇట్ మే బి ట్రీ స్ట్రక్చర్. అందుకనే కొద్దిగా జేసన్ మీద హెవీగా ప్రాక్టీస్ చేయండి అండ్ ట్రీ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత మ్యాప్స్ అండ్ జేసన్. మ్యాప్స్ నుంచి జేసన్కి ఎలా మార్చాలి, జేసన్ నుంచి మ్యాప్స్కి ఎలా మార్చాలి, లేకపోతే యారే నుంచి జేసన్, లిస్ట్ నుంచి జేసన్కి ఎలా మార్చాలి, లిస్ట్ నుంచి జేసన్ నుంచి లిస్ట్కి ఎలా మార్చాలో మనం చెప్పుకున్నాం. తర్వాత ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అంతా చూసాము. ఫంక్షన్ స్టార్ట్ చేసామండి. ఫంక్షన్స్ లో మనకి మేజర్ గా ఇక్కడ మన ఫంక్షన్స్ లో ఏం చేసామంటే, ఇక్కడ ఫంక్షన్స్ లో నార్మల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, నార్మల్ ఫంక్షన్స్ లో దర్ ఇస్ నథింగ్, అంటే ఏం ఉండదు, రిటర్న్ టైప్ ఉండదు, పారామీటర్స్ ఉండదు. నార్మల్ గా డెఫ్ అనే కీవర్డ్ తో ఫంక్షన్ ని స్టార్ట్ చేస్తాం. డెఫ్ ఫంక్షన్ నేమ్, పారాంథసిస్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. లోపల ఇక్కడ రాసేదంతా కూడా ఫంక్షన్ బాడీ కింద ఉంటుంది. అండ్ మీకు చెప్పాను ఇక్కడ ఫంక్షన్ గురించి కొన్ని పాయింట్స్ రాశాను. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఎలా రాయాలి, ఫంక్షన్ అంటే ఏంటి, సిమిలర్ టు మెథడ్స్ ఇన్ జావా. సో ఫంక్షన్ బాడీ అనేది ఎలా రాయాలి, ఫంక్షన్ బాడీలో ఏదైతే కంటెంట్ ఉంటుందో దట్ కంటెంట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ వెన్ యూ కాల్ ద ఫంక్షన్. ఫంక్షన్ ని కాల్ చేస్తేనే ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమెంబర్ ఇట్. తర్వాత ఫంక్షన్ విత్ పారామీటర్స్ చెప్పుకున్నాము. పారామీటర్స్ అంటే ఏం లేదండి, ఈ పారాంథసిస్ లో మనం పారామీటర్స్ ని డిఫైన్ చేస్తాము. ఆ పారామీటర్స్ లోకి మనం వాల్యూ పాస్ చేయాలి వెన్ యూ కాల్ ద ఫంక్షన్. ఎప్పుడైతే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నారో ఆ టైంలో మనం వాల్యూస్ పాస్ చేయాలి, దట్స్ ఫైన్. అది ఒక ఫంక్షన్ విత్ పారామీటర్స్ అనమాట. తర్వాత ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్, అంటే ఫంక్షన్ రాసేటప్పుడు లోపల రిటర్న్ అనే కీవర్డ్ వాడాలి. రిటర్న్ అనే కీవర్డ్ వాడితే ఏమవుతుందంటే, one simple thing I want to tell you. Suppose there is a function, there is some code available here. I want to see the output of this code. I want to see the output of this five lines of the code or 6 lines of the code. 5 lines of the code I have inside. 5 lines of the code I have inside. If I want to see the output, whenever I am calling the function, I want to see the output of the 5 lines of the code. ఈ 5 lines యొక్క మెసేజ్ నేను చూడాలి. ఈ 5 lines యొక్క మెసేజ్ ఇక్కడ ఏమవుతుందంటే రిటర్న్ అవుతుంది అంటే ఏంటి, వెన్ ఎవర్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్,
దిస్ ఈజ్ రిటర్నింగ్ అ మెసేజ్. అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఒక మెసేజ్ ని రిటర్న్ చేసుకుంటుంది. వాట్ ద మెసేజ్ ఈస్ 5 lines of the message. This is returning 5 lines of the message. This is returning 5 lines of the message. అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో there is a time the function is executing. ఫంక్షన్ ఒకటి రెడీగా ఉంది, బట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో ఆ 5 lines ఆఫ్ ద మెసేజ్ ని యూజర్ చూడాలి, ఒక నోటిఫికేషన్ లాగా చూడాలి అన్నప్పుడు ఇట్ షుడ్ బి రిటర్న్ సమ్. ఇట్ షుడ్ బి రిటర్న్ సమ్. am I clear? అంటే రిటర్న్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఎక్కడన్నా ఒక మెసేజ్ లో స్టోర్ చేసుకోవాలి. అంటే గ్రీట్ అనేది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటి, ఇప్పుడు జస్ట్ నేను గ్రీట్ అని కాల్ చేస్తే నథింగ్ అండి, ఏం కనిపించదు అవుట్పుట్. జస్ట్ నేను గ్రీట్ అని కాల్ చేస్తే అవుట్పుట్ కనిపించదు. కాల్ చేసిన దాన్ని ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా. ఐ వాంట్ టు స్టోర్ ఇన్ టు ద మెసేజ్ లో స్టోర్ చేసుకున్నాను, దెన్ ఐ కెన్ ఏబుల్ టు సీ ద అవుట్పుట్ ఆఫ్ దట్. am I clear on this? రిటర్న్ గురించి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ డోంట్ కన్ఫ్యూజ్. ఎందుకంటే నార్మల్ ఫంక్షన్స్ అయితే రిటర్న్ చేయకుండానే మనం కాల్ చేసేయచ్చు డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తాము, కానీ కాల్ చేసే దాన్ని మనం ఇంకొక దానికి అసైన్ చేయాలి. ఎందుకంటే అది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యే దాన్ని మనం అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే అవుట్పుట్ చూడగలం. సో దట్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్స్ విత్ రిటర్న్ టైప్. ఓకే, సో దెన్ తర్వాత ఇవి JSON టు మ్యాప్ టు JSON ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఐ హ్యావ్ ద JSON స్ట్రింగ్, ఒక JSON స్ట్రింగ్ ఉంది. సో దాన్ని మ్యాప్ కి ఎలా కన్వర్ట్ చేయాలి. సో దానికోసం మనము దెర్ ఇస్ అ వన్ మాడ్యూల్ వీ హ్యావ్ టు యూస్ కాల్డ్ గ్రూవీ JSON అని ఒక దాన్ని యాడ్ చేయాలి, గ్రాప్ చేసుకోవాలి. తర్వాత దెర్ ఇస్ అ మెథడ్ కాల్డ్ స్లప్పర్ అనే మెథడ్ యూజ్ చేసి వీ కెన్ ఏబుల్ టు యూజ్ పార్స్ ద టెక్స్ట్. సో అలానే మ్యాప్ టు JSON కూడా సేమ్ కాన్సెప్ట్. యూ కెన్ యూజ్ ద సేమ్ థింగ్. ఓకే, యూ హ్యావ్ ద మ్యాప్ డేటా అండ్ యూ కెన్ కన్వర్ట్ టు ద JSON స్ట్రింగ్. సో ఈ రెండు ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. తర్వాత వ్యాలిడేషన్స్ చేయడానికి వాట్ యూ కెన్ డూ ఇస్, ఇక్కడ నేను అంతా కామెంట్ చేశాను, బట్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. ట్రై అండ్ క్యాచ్. అంటే ట్రై చేసేటప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ యూ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ గాట్ ద ఎర్రర్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అనేది బ్లాక్ అవ్వకుండా, స్టాప్ అవ్వకుండా ఐ వాంట్ టు కంటిన్యూ విత్ ద క్యాచ్. ఒక ఎక్సెప్షన్ తో ముందుకెళ్ళాలి అన్నప్పుడు యూ కెన్ యూజ్ ద క్యాచ్ ప్రాసెస్. సో మనం XML పార్సర్ కూడా చెప్పుకున్నాము. పార్సర్ API XML రీడ్ చేసాము విత్ API డేటా, అండ్ JSON ని కూడా రీడ్ చేసాము విత్ API డేటా. సో ఇది ఒకసారి చూసుకోండి. ఈ రెండు ఈ API ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది జస్ట్ శాంపిల్ API. ఫ్రమ్ దిస్ ఐ యాక్సెస్ ద డేటా. ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు ఐ గాట్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్. ఈచ్ అని JSON.each అని వాడాము. ఈచ్ అనేది కొంచెం ఎన్యూమరేషన్ ఫాస్టర్ ఉంటుంది దాన్ ద ఫర్ లూప్ కన్నా కొద్దిగా ఫాస్ట్ గా డేటాను రిట్రీవ్ చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ద ఇష్యూ వస్తే బ్యాడ్ ఇష్యూ వస్తే ఎల్స్ లో మనము రెస్పాన్స్ కోడ్ ని ప్రింట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ దీస్ ఆర్ ద లాస్ట్ కాన్సెప్ట్స్ వి డన్ సో ఫార్. అండ్ వ్యాలిడేషన్స్, ఈమెయిల్ వ్యాలిడేషన్స్ కూడా ఇన్హెరిటెన్స్ ఒకసారి గ్రూప్స్ లో ఇన్హెరిటెన్స్. ఇది క్లాస్ అండి. క్లాస్ డిఫైన్ చేయాలంటే ఇలా డిఫైన్ చేయాలి. అండ్ క్లాస్ లోపల క్లాస్ అట్రిబ్యూట్స్ ఇలా డిఫైన్ చేయాలి. తర్వాత క్లాస్ లోపల ఏదైనా నో రిటర్న్ మెథడ్ రాయాలంటే వాయిడ్ అని పెట్టాలి. అండ్ ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే క్లాస్ ని యూజ్, లేకపోతే క్లాస్ కి దెర్ ఇస్ నో యూజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ ని క్రియేట్ చేసేటప్పుడే ఐ వాంట్ టు పాస్ ద పారామీటర్స్. ఈ అట్రిబ్యూట్స్ ని పాస్ చేస్తున్నాను. వన్ ఇస్ ద నేమ్, వన్ ఇస్ ద ఏజ్. తర్వాత వాటిని యాక్సెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు యాక్సెస్ ద మెథడ్ అంటే యూ కెన్ use the dot symbol to access the method, use the dot symbol to access the attribute also. Property access చేయాలన్నా డాట్ వాడాల్సిందే, మెథడ్ యాక్సెస్ చేయాలన్నా డాట్ వాడాల్సిందే. అండ్ కమ్ టు ద ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదండి, ఇన్హెరిటింగ్ ఫ్రమ్ ద సూపర్ క్లాస్ అనమాట. 1 second, I just go to the
సో దెర్ ఇస్ అ యానిమల్ క్లాస్. ఓకే, ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ రాసాము. సో దెర్ ఇస్ యానిమల్ క్లాస్. ఒక యానిమల్ అనే క్లాస్ ఉంది, దానిలో యానిమల్ కెన్ రన్ అని వాడాం. తర్వాత చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, దిస్ ఇస్ ఇన్హెరిట్. అంటే ఇక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాం. సో ఐ వాంట్ టు క్రియేట్ అ న్యూ క్లాస్ కాల్డ్ డాగ్. క్లాస్ కాల్డ్ డాగ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యానిమల్. అంటే యానిమల్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. యానిమల్ నుంచి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు రన్ మెథడ్ ఆటోమేటికలీ వర్క్స్. Run method automatically works, and one more important method I got added, a bark method. Okay, every animal can run. Every animal can run, but dog can bark. Whenever I create object for the dog can run, dog can bark. So I created an object called puppy. Puppy is a new dog now. Puppy dot run, puppy dot bark. Am I clear? అంటే పప్పీకి ఇక్కడ రెండు మెథడ్స్ వాడుతున్నాను, రన్ మెథడ్ అండ్ బార్క్ మెథడ్. బట్ రన్ మెథడ్ అనేది డాగ్ లో లేదు, రన్ మెథడ్ అనేది యానిమల్లో ఉంది. రన్ మెథడ్ యానిమల్లో ఉంది, బట్ బార్క్ మెథడ్ ఒక్కటే డాగ్ లో ఉంది. Am I clear? ఎస్ సార్. అంటే ఇవి ఫంక్షనాలిటీస్ ని మన అవును. క్లాస్ లో డిఫైన్ చేస్తాం అంతే సార్. Yes. అదే ఫంక్షనాలిటీ. Yes, ma'am. అవును. సో సూపర్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ కి ఎక్స్టెండ్ చేసేటప్పుడు మీకు జస్ట్ లైక్ ఎక్స్టెండ్స్ అని రాసుకోండి సరిపోతుంది. అంటే సూపర్ క్లాస్ లో ఉన్న మెథడాలజీ అంతా కూడా ఆటోమేటిక్ గా ఈ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కి కాల్ అవుతుంది. యూ కెన్ యూజ్ ఇట్, యూ కెన్ కాల్ ఇట్. ఓకే. సో ఓకే అండి. సో మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుదాము. ఇంకా మీకు ఏదో అడిగారు కదా లాస్ట్ క్లాస్ లో. ఇది ఇన్హెరిటెన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా ఆ క్లాస్ ని? సో నాది కొంచెం బ్యాటరీ లేదండి, బ్యాటరీ వేరే రూమ్ లో. సో మళ్ళీ కనెక్ట్ చేసుకుందాం రేపు. ఇన్హెరిటెన్స్ లో దేర్ ఆర్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. సో చెప్పేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. రేపు నుంచి కొంచెం షార్ప్ 8 o'clock వస్తానండి, ట్రై చేస్తాను. ఐ ట్రై టు కమ్ టు ద 8 o'clock అండ్ లెట్స్ కనెక్ట్ అట్ 8 o'clock. 8 o'clock అయితే నాకు 9 వరకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఐ ట్రై టు కమ్ టు ద 9 we have the two sessions అండి. రేపటి నుంచి 2 sessions పెట్టుకుందాం. బాయ్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకే.